వెల్కమ్ టు రాజ్ న్యూస్. సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. జాతకాలు చూసి పెళ్లిళ్ళు చేయాలా? సెకండ్ మ్యారేజ్ కోసం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? కుంభ వివాహాలు, కదలి వివాహాల సంగతి ఏంటి? విదేశీ సంబంధాల విషయాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో నుంచి శ్రీమతి డాక్టర్ కొనాల భాగ్యలక్ష్మిరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే లక్ష్మి గారు. నమస్తే అమ్మా. లక్ష్మి గారు, ఒక శ్లోకంతో మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. డెఫినెట్గా. ఓం గణానాన్త్వా గణపతికం భవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్రవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్ నోతిభిస్సీద సాధనం. ఓం గణపతే నమః. లక్ష్మి గారు, అసలు వివాహాలు ఎందుకు ఆలస్యం అవుతాయి? వివాహాలు ఆలస్యానికి కారణాలు జాతకాలు అయి ఉండొచ్చు. ఆ తర్వాత ఏంటంటే కనుక శని భగవానుడి యొక్క దృష్టి కానీ, శని భగవానుడు లగ్నాత్తు కానీ, చంద్రాత్తు కానీ, ఆయన 7th హౌస్లో కానీ, 2వ ఇంట్లో కానీ ఉన్నట్లయితే తప్పనిసరిగా వివాహాలు లేట్ అవుతూ ఉంటాయమ్మా. జాతకాలు చూసి పెళ్లి చేసినా కూడా కొన్ని సంబంధాల విషయంలో పెళ్లి పీటల వరకు వచ్చి పెళ్లి లాగిపోతూ ఉంటాయి. దానికి గల కారణాలు ఏంటంటారు? దానికి గల కారణాలు ఏమిటంటే కనుక కొంతమంది ఏంటంటే కనుక లాస్ట్ 1 మినిట్ వరకు కూడా ఎంతో చక్కగా బాగా మాట్లాడుకుంటారు. వాళ్ళు వీళ్ళు అంతా బాగానే కలిసిపోతాయి. చుట్టరికాలు బంధుత్వాలు కూడా కలిసి అయినా ఆనందపడతారు. ఆఖరి నిమిషంలో ఏదో విషయంలో డిస్కషన్స్ పెట్టుకొని చిన్న విషయాన్ని తెగేదాకా లాగడం వల్ల కూడా వివాహాలు వెళ్ళిపోవడం జరుగుతుంది. ప్లస్ జాతకంలో ప్రాబ్లమ్స్ ఏదైనా కదలి వివాహం కానీ, కుంభ వివాహం కానీ అవసరం ఉండి గట్టిగా దోషాలు ఉన్నా కూడా ఈ యొక్క వివాహాలు ఆగిపోవడం అనేది జరుగుతూ వస్తుందమ్మా. లక్ష్మి గారు, కొన్ని ప్రొఫైల్స్ చెప్తారా మాకు? తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు ముందు బ్రాహ్మిన్స్ ఎత్తుకుందాం మనము. అమ్మాయిలు 28 సంవత్సరాలు, 5'4" హైటు, యూఎస్లో ఉంది పిల్ల, 150 Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా 25 సంవత్సరాలు, 5'5" హైటు, హైదరాబాద్లోనే ఈ అమ్మాయి బ్రాహ్మిన్స్లో 10 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లో తగినటువంటి వరుడు కావాలి. అబ్బాయి 26 సంవత్సరాలు, 5'8" హైటు, బ్యాంక్ ఎంప్లాయీ, 12 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి బ్రాహ్మిన్స్లో. అదేవిధంగా అబ్రాడు ఈ అబ్బాయి బీటెక్ ఎంఎస్ యూఎస్లో 150 Kలో ఉన్నాడు, I-140 కూడా క్లిక్ అయింది. ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, శాఖ పట్టింపులు లేవు, ఎవరైనా సరే మమ్మల్ని కన్సల్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాల అమ్మాయి, 5'5" హైటు, బీటెక్ యూఎస్లో ఉంది, 100 Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఆర్యవైశ్య క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'2" హైటు, బీటెక్ 11 లక్షల ప్యాకేజీలో ఉంది, చెన్నైలో జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 29 సంవత్సరాలు, యూఎస్లో నెలకి 5 లక్షల దాకా వస్తుంది పిల్లకి, తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 26 సంవత్సరాలు, ఈ బీటెక్ ఎంబీఏ 11 లక్షల ప్యాకేజీలో ఉంది, హైదరాబాద్లోనే, తగినటువంటి వెల్ సెటిల్డ్ వరుడు కావాలి. అదేవిధంగా చూస్తున్నట్లయితే కనుక మనకి అబ్బాయిలు అమ్మాయిలు కూడా అన్ని వర్ణాల్లో ఉంటారు. హిందువులు అయితే చాలు, వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా అబ్బాయిలు అమ్మాయిలు ఇంకొక విధంగా చూడాలంటే కనుక రెడ్డి క్యాస్ట్లో 26 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ ఎంఎస్ యూఎస్లో 200 Kలో ఉంది పిల్ల, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ యూఎస్లో 250 Kలో ఉన్నాడు, 100 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, ఈ అమ్మాయి కూడా బిట్స్ఫిలాన్లో చదువుకుంది, 18 లక్షల ప్యాకేజీ, మన హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది, వరుడు కావాలి. అదేవిధంగా అబ్బాయి 28 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, 5'10" హైటు, బీటెక్, ఈ అబ్బాయి కూడా బిట్స్ఫిలాన్లో చదువుకున్నాడు, హైదరాబాద్లో 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా ఎంబీబీఎస్ ఎండి డాక్టర్, 5'10" హైటు, 28 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్ బాయ్, ఈ అబ్బాయి కూడా 2 లక్షలు వస్తుంది నెలకి, వెనకాల కూడా ఒక 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి డాక్టర్ ఎండి చేస్తున్న వధువు కావాలి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 26 సంవత్సరాల అమ్మాయి, 5'4" హైటు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 25 లక్షల ప్యాకేజీలో ఉంది, 50 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి రెడ్డి క్యాస్ట్ ఎండి డాక్టర్ వరుడు కావాలి. మీరు ఒకవేళ పెళ్లి సంబంధాల గురించి చూస్తున్నట్లయితే స్క్రీన్ పైన నా నంబర్స్కి కాల్ చేసి భాగ్యలక్ష్మిరెడ్డి గారితో మీరు మాట్లాడొచ్చు. లక్ష్మి గారు, అలాగే నాడీ మైత్రి అంటారు. నాడీ మైత్రికి సంబంధించి 8 మార్పులు ఇచ్చారు. అసలు ఈ నాడీ మైత్రి అంటే ఏంటి? దీని గురించి కొంచెం వివరిస్తారా మాకు?
తప్పనిసరిగానమ్మా. ఈ నాడీ మైత్రి అనగానే ఇప్పుడు చాలామంది మనకి పొంతనలు చూసుకునేటప్పుడు 18 మార్కులు వస్తే ఓకే పెళ్లి చేసేయచ్చు అలా చెప్పేసుకుంటూ ఉంటాం కదా. అదేవిధంగా ఎన్ని మార్కులు వచ్చాయి అన్ని మార్కులు వచ్చాయి అనుకొని చాలా ఆనందంగా అనుకుంటూ ఉంటారు. దానిలో ఏంటంటే ఇది 8వది నాడీ మైత్రి అంటే లాస్ట్ అనమాట. అంటే వర్ణ కూటమి, వశ్య కూటమి అలా అన్ని కూటములు పోగా లాస్ట్ క్వశ్చన్లోకి నాడీ మైత్రికి 8 మార్కులు ఇచ్చారు. ఎందుకు ఇంత పెద్ద పీట వేశారు అంటే కనుక ఇప్పుడు ఏదైతే ఏకనాడి వివాహానికి పనికిరాదు అంటూ ఉంటారు. ఆది నాడి, అంత్యనాడి, మధ్యనాడి 3 రకాలు ఉంటాయి. ఒకే నాడైతే కనుక ఒకరి పట్ల ఒకరికి ప్రేమానురాగాలు పెద్దగా ఉండవు, ఆకర్షణ తక్కువగా ఉంటుంది. అందువలన నాడీ పొంతనలో నాడీ మైత్రి కలవకపోతే ఇది ఆలోచించాల్సిన విషయమే. లేదా ఒకటే నాడైనా అది వద్దులేండి ఎందుకు వచ్చింది అట్లా అనడం అనేది ఎప్పటి నుంచో మనకు వస్తున్నటువంటి ప్రక్రియ. షష్టాష్టకులు అంటుంటారు. ఈ షష్టాష్టకులు అంటే ఏంటి? ఒకవేళ ఈ షష్టాష్టకులు ఉంటే నిజంగానే పెళ్లి చేయొద్దా? ఈ షష్టాష్టకులు ఉంటే నిజంగానే డివోర్స్ అవుతాయంటారా? షష్టాష్టకాలు అంటేనమ్మా చంద్రాత్తు చూసుకుంటూ ఉంటారు జాతకాల్లో. ఈ చంద్రాత్తు ఈ చంద్రుడు ఎక్కడున్నాడు అమ్మాయి దాంట్లో, అబ్బాయి దాంట్లో ఎక్కడున్నాడు, 6వ స్థానం 8వ స్థానం 2 ఒకరికొకరు లెక్క పెట్టుకున్నప్పుడు వచ్చినట్లయితే పెళ్లి చేయొద్దు అంటూ ఉంటారు. కానీ అన్నింటికీ కాదు, కొన్నింటికి మాత్రమే అనమాట. కాలర్ ఉన్నారు లక్ష్మి గారు, మనం మాట్లాడదాం. సంజీవ్ గారు ఫ్రమ్ కాగజ్ నగర్. సంజీవ్ గారు లక్ష్మి గారితో మాట్లాడండి. చెప్పండి. హలో సంజీవ్ గారు చెప్పండి. పెళ్ళి నాకే. మీకు ఏం చదువుకున్నారు మీరు? 10th చదువుకున్నాను, డ్రైవింగ్ చేస్తాను నేను. అంటే మన దగ్గర అన్ని బాగా చదువుకున్న వాళ్ళే ఉంటారు బాబు. నేను మీకు న్యాయం చేయడం కష్టం కదా, ఏమనుకోకండి ప్లీజ్. అలాగే మ్యామ్, నైధన తార అయితే వివాహం చేసుకుంటే చాలా ప్రమాదం అంటారు, నిజమేనా? అంటే నైదన్ తార అంటే తారాబలంలో 7వదమ్మా. 7వది అంటే ఎలా ఉంటుందంటే కనుక 3వ తార అనుకోండి, విపత్తు తార అంటూ ఉంటారు. ఈ విపత్తు తారలో ఏంటంటే కనీసం కొంచెం మాట అనుకున్నా కలిసిపోతారు భార్యాభర్తలు, అంటే పాలు నీళ్ళలా అనుకోవచ్చు. అదేవిధంగా 5వ తార కూడా వద్దంటాము. 5వ తార కూడా ప్రత్యేక తార అంటారు, అంటే ఆపోజిట్ అనమాట. అంటే ఏంటంటే ఒకరికొకరు దెబ్బలాడుకుంటూ అలా నడిచిపోతుంది. ఈ 7వ తారకు వస్తుల్లో ఇంకా విడిపోయే ప్రక్రియలు, ప్రాణాల మీదకి వచ్చేటటువంటి తలకాయ నొప్పులు అవన్నీ రావడం వల్ల ఈ తారాబలం చంద్రబలంలో 7వది అసలు వివాహానికి వద్దని చెప్తూ ఉంటారు. ఇంకా 5, 3 కూడా వద్దనే చెప్తాం అనమాట. అది సంగతి. అందుకని ఇప్పుడు వివాహాలు పెళ్ళిళ్ళ దగ్గరకు వచ్చేస్తున్నాయి, పొంతలను చూపించుకునే వాళ్ళు చాలా హడావుడిగా ఉంటూ ఉంటారు. కాబట్టి ఈ వివరణ అంతా కూడా ఎవరికి పనికి వచ్చినా, ఏ ఒక్కరికి పనికి వచ్చినా కూడా చాలా సంతోషంగా ఉంటుంది. ఎస్, చాలా ఉపయోగకరంగా కూడా ఉంటుంది మనకు కూడా. ఇంకేమైనా ప్రొఫైల్స్ ఉంటే చెప్తారమ్మా? తప్పనిసరిగా. చౌదరి క్యాస్ట్ 26 సంవత్సరాలు, 5'6" హైటు, ఎంటెక్, 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి వరుడు కావాలి. చౌదరి క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'7" హైటు, ఎంఎస్, H1B ఉంది, 180Kలో ఉంది, వెల్ సెటిల్డ్, తగినటువంటి వరుడు కావాలి. కాపు క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'3" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో మన హైదరాబాద్లో జాబ్ చేస్తుంది, తగినటువంటి వరుడు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్, 18 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. విశ్వబ్రాహ్మణ్ క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'5" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈఎంఐకి తగినటువంటి పద్మశాలి క్యాస్ట్లో వరుడు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు, 5'4" హైటు, బీటెక్, 20 లక్షల ప్యాకేజీలో ఉందండి పాప. ముదిరాజ్ క్యాస్ట్లో మంచి ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయి వరుడుగా కావాలి. ఈ కుజదోషం, మాంగళ్య దోషాలు, దీనికి సంబంధించి పరిహారాలు ఏమైనా చేస్తారా? చేస్తూ ఉంటామమ్మా. ఇప్పుడు కుంభ వివాహం, కదలి వివాహం అని ఇందాక మీరు చెప్పారు కదా, ఆ కుంభ వివాహం, కదలి వివాహం చేయించడం అంటే అదే అనమాట. ఈ కుజదోషానికి అంటే అష్టమంలో కుజుడున్నా, మాంగళ్య దోషాలున్నా, లేకపోతే వాళ్ళకి పెళ్ళి సంబంధాల దగ్గరికి వచ్చి కాకుండా పోతున్నా, ఒక్కసారి జాతక పరిశీలన చేయించుకున్న తర్వాత, తప్పనిసరిగా అవి చేయించుకున్న తర్వాత, వివాహం చేసిన తర్వాత వాళ్ళకి పిల్లాపాపలతో చాలా చక్కగా ఉంటారు. అది నివారణ కాకపోతే వివాహమే అవ్వడమే కష్టమైపోతూ ఉంటుందన్నమాట. అందువల్ల తప్పనిసరిగా ఈ పరిహారాలు ఎక్కడెక్కడి వాళ్ళు మన దగ్గరికి వచ్చి చేయించుకుంటూ ఉంటారు. ఇది చేయిస్తున్నటువంటి ప్రక్రియ బ్రాహ్మణులు అందరూ ఉంటారు, వారందరూ చేస్తారు.
ఫ్యూ ప్రొఫైల్స్ ఉంటే చెప్పండి మ్యామ్. చౌదరి క్యాస్ట్లో అబ్బాయిల గురించి ఇప్పటివరకు అమ్మాయిలు చెప్పుకున్నాం కదా, అన్ని కులాల్లోనే అబ్బాయిలు చెప్పుకుందాం. 30 సంవత్సరాల అబ్బాయి 5-10 బీటెక్ 40 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ 30 సంవత్సరాల 5-9 బీటెక్ MBA 30 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 29 సంవత్సరాల 5-10 బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. అందరూ వెల్ సెటిల్డే. తర్వాత మన దగ్గర అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉంటారు. కనీసం అబ్బాయి అన్నా సరే డిగ్రీ చదవకపోతే మనం సంబంధం చెప్పలేము. అందుకని ఇందాక కాలర్కి కూడా అబ్బాయిని ఏమనుకోక బాబు అని చెప్పడం జరగడానికి కారణం 10th క్లాస్ అయితే మన దగ్గర సంబంధాలు లేవు అబ్బాయిలకి. అందువల్ల గుర్తుపెట్టుకోండి, ఆ విధంగా వద్దు. తర్వాత ఏంటంటే డిగ్రీ అయినా చదువుకుని ఉంటే ఏదైనా మనం న్యాయం చేస్తాం. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-10 బీటెక్ MBA చేసి ఇతను 60 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్, తగినటువంటి వధువు కావాలి. మున్నూరు కాపు క్యాస్ట్ 31 సంవత్సరం 5-11 బీటెక్ ఇతను 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. శెట్టి బలిజ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5-8 బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు పిల్లాడు, 18 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. ఎవరైనా శెట్టి బలిజ క్యాస్ట్ వాళ్ళు ఉంటే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు. అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్ అమ్మాయి 25 సంవత్సరాలు 5-3 బీటెక్ గవర్నమెంట్ జాబ్ చేస్తుంది, 10 లక్షలు వస్తున్నాయి, మన హైదరాబాద్లోనే తగినటువంటి వరుడు కావాలి. యాదవ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-3 బీటెక్ 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి తగినటువంటి వరుడు కావాలి. రజక క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-4 బీటెక్ 15 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి తగినటువంటి వరుడు కావాలి. నాయి బ్రాహ్మణ్ క్యాస్ట్ 25 సంవత్సరాలు 5-2 బీటెక్ 6 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. గంగపుత్ర క్యాస్ట్ 27 సంవత్సరాలు 5-5 బీటెక్ MBA 15 లక్షల ప్యాకేజీలో ఉంది పాప, తగినటువంటి గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి. కులాంతర వివాహం కూడా చూస్తూ ఉంటామమ్మా మేము. ఆ కులాంతర వివాహం గురించి కూడా కొంచెం అడుగుదురు. కానీ 30 సంవత్సరాల అమ్మాయి 5-2 బీటెక్ MBA 45 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు పిల్లలకి చాలా ప్రియారిటీ ఇచ్చి చాలా చక్కగా పెంచుతుంటారు కదా లక్ష్మి గారు. సో వీళ్ళకి పెళ్లి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? అది అరేంజ్డ్ అయినా లవ్ అయినా, సో లవ్ కమ్ అరేంజ్డ్ అయినా, సో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది? చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ఏంటంటే కనుక ప్రతి తల్లిదండ్రులు కూడా వాళ్ళ వర్ణంలో వాళ్ళు వెతుక్కోవడం అనేది కామన్గా వస్తుంది. ఇక ప్రేమిస్తే కనుక వాళ్ళు ప్రేమించిన వాళ్ళు కూడా ఇప్పుడు ఏంటంటే జాతకాలు కలిసాయా లేదా అని దగ్గర నుంచి అన్నీ చూస్తారు. ఏది ఎవరు విడిచిపెట్టేది ఏం కాదు, పెద్దవాళ్ళ యొక్క లక్షణమే అది. అయితే ఏంటంటే కనుక కొన్ని మ్యాచ్ల విషయంలో కూడా ముఖ్యంగా పిల్లలకి అంతా అన్ని రకాలు ఇచ్చినప్పటికీ కూడా కుటుంబాలు, ఆ తర్వాత పెళ్ళికి ముఖ్యంగా కుటుంబం కావాలి. ఆ కుటుంబంలో ఉండేటటువంటి ఐకమత్యం అలా ఉంది అనేది మన పెద్దవాళ్ళు సాంప్రదాయాలు కలుస్తాయా లేదా, కొన్ని కులాలు కొంచెం ఇంచుమించి అయినా పర్వాలేదు. కాలర్ ఉన్నారు మ్యామ్, మాట్లాడదాం. రాజేష్ గారు ఫ్రమ్ విజయవాడ. రాజేష్ గారు హలో. నమస్కారం అండి. మ్యామ్తో మాట్లాడండి. నమస్కారం మేడం గారు. నమస్తే రాజేష్ గారు, చెప్పండి. సెకండ్ మ్యారేజ్ అండి. ఓకే, క్యాస్ట్ ఏంటండి? క్యాస్ట్ పద్మశాలి. నేను బీటెక్ ఈసీ చేశాను, జొమాటో ఫుడ్ డెలివరీ జాబ్. ఓకేనండి. మీరు ప్రజెంట్ ఎక్కడ పనిచేస్తున్నారండి? విజయవాడ అండి. విజయవాడలో పనిచేస్తున్నారు. మీ బయోడేటా ఫొటోస్ అన్నీ కూడా పంపించండి అక్కడ కనిపిస్తున్న నెంబర్స్కి. మీరు పంపించినట్లయితే కనుక డెఫినెట్గా మీతో మీ యొక్క పరిస్థితులన్నీ కూడా ఎందుకు ఏంటి అలా అని కూడా లైవ్లో కాకుండా పర్సనల్గా మాట్లాడి వివరాలు తీసుకుంటాం. ఎస్, థ్యాంక్ యూ రాజేష్ గారు. కంటిన్యూ చేద్దాం మ్యామ్. పిల్లలు ఎలాంటి విషయాలు, అంటే పెళ్లి విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది? పిల్లలు ఇప్పుడు ఏంటంటే ప్యాకేజీలు చూసుకుంటున్నారమ్మా, పెద్దవాళ్ళేమో కుటుంబాలు చూస్తున్నారు. ఆ రెండు సమన్వయం చేసుకుని మంచి నిర్ణయం తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది అన్నది నా అభిప్రాయం. ఫ్యూ ప్రొఫైల్స్ చెప్పండి మ్యామ్. ఓకే, యశుబ్రాహ్మణ్ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-10 బీటెక్ 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ యొక్క అబ్బాయికి వధువు కావాలి. ఇల్లు వాకిలు అన్నీ కూడా ఉన్నాయండి మన దగ్గర. ఏంటంటే సంబంధాలన్నీ కూడా
కొంచెం వెల్లాఫే ఉంటారు, అందువల్ల ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పద్మశాలి క్యాస్ట్ 30 సంవత్సరాలు బాబు 5-10 హైటు బీటెక్ ఎంబీఏ 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ముదిరాజ్ క్యాస్ట్ 28 సంవత్సరాలు బాబు 5-11 హైటు బీటెక్ 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 27 సంవత్సరాల అబ్బాయి 5-10 హైటు బీటెక్ 26 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాల క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-9 హైటు ఇతను ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 70 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, పిఆర్ ఓన్ హౌస్ అన్నీ ఉన్నాయి. మాదిగా క్యాస్ట్లో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆస్ట్రేలియా వెళ్ళడానికి వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని మీరు సంప్రదించవచ్చు. అదేవిధంగా మాలా క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-9 హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ జాబు 70,000 జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అందువల్ల ఎవరైనా సరే హిందువులైతే అన్ని వర్ణాలు మన దగ్గర ఉంటాయి, అది గమనించుకోండి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 5-3 హైటు బీటెక్ EEE చేసి ఎంఐ యుఎస్లో 165Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి వెలమా క్యాస్ట్లో. వెలమా క్యాస్ట్ అమ్మాయి 26 సంవత్సరాలు 5-4 హైటు ఎంబీఏ బెంగళూరులో 17 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ అమ్మాయి 27 సంవత్సరాలు 5-6 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 15 లక్షల ప్యాకేజీలో ఉంది, వెల్లాఫ్, తగినటువంటి వరుడు కావాలి. అదేవిధంగా వెలమా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5-5 హైటు బీటెక్ ఈఎంఐ కూడా హైదరాబాద్లోని 25 లక్షల జీతంలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. వెలమా క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు 6 అడుగుల హైటు 150Kలో ఉన్నాడు, యుఎస్లో, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ అబ్బాయి 27 సంవత్సరాలు 5-7 హైటు బెంగళూరులో 18 లక్షల జీతంలో ఉన్నాడు, తగినటువంటి వధువు కావాలి. వెలమా క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు యుఎస్లో ఉన్నాడు, ఇతను, తగినటువంటి వధువు. యుఎస్ వెళ్ళడానికి ఇష్టపడితే కనుక వీళ్ళు తీసుకువెడతారు, గమనించి ఎవరైనా సరే మీరు కాల్ చేసుకోవచ్చు. లక్ష్మి గారు, అలాగే కులాంతర వివాహాలు కూడా చేస్తారా? అలాగే సెకండ్ మ్యారేజ్కి సంబంధించిన సంబంధాలు కూడా చూస్తుంటారా? సెకండ్ మ్యాచెస్ కూడా చేస్తామమ్మా, కులాంతర వివాహాల సంబంధాలు కూడా చూస్తాము. అన్ని వర్ణాల్లోని కూడా ఏంటంటే వాళ్ళకి తగినటువంటి చదువులు కానీ, జీతాలు కానీ, లేకపోతే ఆర్థిక పరిస్థితులు కానీ, లేకపోతే వేరే కూడా చూడండి అనేవాళ్ళు రోజు రోజుకి పెరుగుతున్నారు. అందువల్ల వాళ్ళ ఆహార వ్యవహారాలను బట్టి వాళ్ళు, ఎందుకంటే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ 2 రకాలు చూసుకొని మనము జాగ్రత్తగా చేసిన పెళ్ళిళ్ళు ఎక్కడా విఫలం అవ్వకుండా సఫలం అయ్యాయి. అది ఈ యొక్క 17 సంవత్సరాల్లోని అవి కూడా పర్వాలేదు, బాగానే అవుతున్నాయి అనే ఒక ఆనందం అయితే మాకుంది. ఎస్. అలాగే లక్ష్మి గారు, ఇంట్లో వాస్తు బాగోకపోతే వివాహం లేట్ అవుతుందా? లేదా ఒకవేళ వివాహం అయినా అమ్మాయి పుట్టింట్లో అబ్బాయి దూరంగా ఉంటారా? లేదా ఇద్దరు కలిసి ఉన్నా కూడా సంతానం లేట్గా వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? అమ్మాయి అబ్బాయి దూరంగా ఉంటే ఇంకా సంతానం గురించి మనం మాట్లాడలేము. ఓకే అమ్మా, అది ఒకటి. 2 ఏంటంటే కనుక ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కనుక చాలామందికి తెలీదు, దక్షిణం పెరిగిన అంటే ఏంటంటే కనుక దక్షిణం వైపు కొంచెం ఆ పక్క వాళ్ళది కూడా మనకు కలిసిపోయినా, దక్షిణం గోడ విషయంలో ఎక్కడన్నా అక్కడ పల్లంగా ఉన్నా, అలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు డెఫినెట్గా ఇంట్లో ఆడపిల్లకి పెళ్ళి అయితే కనుక సంసార జీవితంలో, పెళ్ళి కాకపోతే వివాహం లేటు, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వాస్తు పరంగా కూడా కొన్ని చూసుకొని వివాహానికి ఎందుకు కావట్లేదు అనేది 10 రకాలుగా మనం ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి. ఫ్యూ ప్రొఫైల్స్ ఉంటే చెప్పండి మ్యామ్. డాక్టర్స్ తీసుకొచ్చానమ్మా, అన్ని వర్ణాల్లోని కూడా చెప్తాను. అబ్బాయిలు డాక్టర్స్. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 6 అడుగుల హైటు ఎంబీబీఎస్ ఎంఎస్ డాక్టరు 60 కోట్ల ప్రాపర్టీ ఉంది, తగినటువంటి వధువు కావాలి. కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5-10 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, నెలకు 2 లక్షలు వస్తుంది, ఈ అబ్బాయికి 30 కోట్ల ప్రాపర్టీ ఉంది, డాక్టర్ వధువు కావాలి. గౌడ్స్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5-8 హైటు ఎంబీబీఎస్ డాక్టరు ఆస్ట్రేలియాలో ఉన్నాడు, 100K వస్తుంది, ఇతనికి పిఆర్ ఉంది, ప్రాపర్టీ 20 కోట్లు, తగినటువంటి వధువు కావాలి, డాక్టర్ వధువు. డాక్టర్ కాకపోయినా చూస్తామంటున్నారు. అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు 5-10 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు 25 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది, పద్మశాలి క్యాస్ట్లో డాక్టర్ వధువు కావాలి. అదేవిధంగా కులాంతర వివాహం డాక్టర్ అబ్బాయి 30 సంవత్సరాలు 5-9 హైటు ఎంబీబీఎస్ ఎండి 20 లక్షల ప్యాకేజీ, 10 కోట్ల ప్రాపర్టీ. కులాంతర వివాహం 31 సంవత్సరం 5-10 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టర్, ఈ అబ్బాయి కూడా 30 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా డాక్టర్స్ అమ్మాయిల గురించి కూడా చెప్పుకుందాం అమ్మా. కులాంతర వివాహం 30 సంవత్సరాలు 5-5 హైటు ఎంబీబీఎస్ ఎండి డాక్టరు
ప్రాపర్టీ 50 కోట్లు, తగినటువంటి వరుడు కావాలి, డాక్టర్ కావాలి, ఎండి చేసిన అబ్బాయే కావాలి. వీళ్ళందరూ కూడా అంతేనమ్మా, అమ్మాయిలేంటి అబ్బాయిలేంటి అలాగే ఆలోచిస్తున్నారు. పద్మశాలి క్యాస్ట్ 27 సంవత్సరాలు, 5'3" హైట్, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, హైదరాబాద్లోనే ఉన్నటువంటి పిల్లాడు, 3 కోట్ల ప్రాపర్టీ ఉంది. 29 సంవత్సరాలు, ముదిరాజ్ క్యాస్ట్, 5'4" హైట్, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 2 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి ఈ అమ్మాయికి వరుడు కావాలి. అదేవిధంగా 29 సంవత్సరాలు, 5'4" హైట్, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, 2 లక్షలు జీతం వస్తుంది, 5 కోట్ల ప్రాపర్టీ ఉంది. పిల్లకి తగినటువంటి వరుడు కావాలి. 30 సంవత్సరాలు, చౌదరి క్యాస్ట్, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, ప్రాపర్టీ 20 కోట్లు, తగినటువంటి వరుడు కావాలి. రెడ్డి క్యాస్ట్, 28 సంవత్సరాలు, ఎంబీబీఎస్ ఎండి డాక్టరు, హైదరాబాద్లోనే నెలకి 2 లక్షలు వస్తుంది, ఒక 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. డాక్టర్ వరుడు కావాలి. లక్ష్మి గారు, అలాగే అమ్మాయి వివాహానికి ఏ గ్రహం అనుగ్రహం కావాలి, అదేవిధంగా అబ్బాయికి కూడా ఏ గ్రహం అనుగ్రహం ఉంటే బాగుంటుంది? నిజంగా ఈ గ్రహాల అనుగ్రహం బాగుంటే సకాలంలో వివాహాలు అవుతాయా? చాలా మంచి ప్రశ్న, అందరికీ ఉపయుక్తమైన ప్రశ్నలు అడుగుతున్నారు మీరు. ఏంటంటే కనుక అమ్మాయికి గురుగ్రహ అనుగ్రహం ఉంటే కనుక డెఫినెట్గా పెళ్ళవుతుంది. అదేవిధంగా అబ్బాయిలకి రవి శుక్రులు ఇద్దరిని కూడా చూస్తూ ఉంటాము. అందువల్ల ఆ గ్రహాలు ఎక్కడున్నాయి ఏమిటి ఆ విషయం చూసుకొని ఏదైనా చిన్న చిన్న పరిహారాలు చేయించుకొని, జపాలు కానీ లేకపోతే హోమాలు కానీ, చండీ హోమం లాంటిది అలా దాన్ని బట్టి పరిస్థితిని బట్టి, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తత్వే 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 నమో నమః. అమ్మవారు గురుమండల స్వరూపిణి. అందుకని గురుగ్రహ అనుగ్రహాన్ని కూడా మనము చండీ హోమాలు లాంటి దాంట్లో పిల్లల్ని పాల్గొని పెడితే అబ్బాయిలను కానీ అమ్మాయిలను కానీ అమ్మవారే చూసుకుంటుంది. నవగ్రహాలు కూడా అమ్మవారి సొత్తు కాబట్టి ఆమె చూసుకుంటుంది. ఆ విషయాన్ని గమనించండి. ఎస్, అలాగే కొన్ని ప్రొఫైల్స్ ఉంటే చెప్పండి మ్యామ్. రెడ్డి క్యాస్ట్, 31 సంవత్సరం, బిట్స్ ఫిలాన్లో చదువుకున్నాడు, 40 కోట్ల ఆస్తి ఉంది, 40 లక్షల ఇతను ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. అదేవిధంగా 28 సంవత్సరాల అబ్బాయి, 29 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, ఐఐటి చేశాడు, ఇతనికి ప్రాపర్టీ 70 కోట్లు, రెడ్డి క్యాస్ట్, హైదరాబాద్లోనే తగినటువంటి వధువు కావాలి. 28 సంవత్సరాల అబ్బాయి, బీటెక్, గవర్నమెంట్ జాబ్ చేస్తున్నాడు, 20 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 45 కోట్ల ప్రాపర్టీ ఉంది, రెడ్డి క్యాస్ట్లో అమ్మాయి కావాలి. అబ్బాయి 25 సంవత్సరాలు, బీబీఏ చేసి బిజినెస్ చేస్తున్నాడు, 30 లక్షల దాకా సంవత్సరానికి సంపాదిస్తున్నాడు. ఈ పిల్లాడు వయసు 25, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ప్రాపర్టీ 30 కోట్లు. ఈ పిల్లాడు పెళ్లి చేసేద్దాం తొందరగా 25 ఏళ్లలోనే అనుకుంటున్నారు. గమనించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫోన్ చేయొచ్చు. రెడ్డి క్యాస్ట్, 31 సంవత్సరం, 5'9" హైటు, బీటెక్, ఇతను 40 లక్షలు ప్యాకేజీలో ఉన్నాడు, 50 కోట్లు ఉంది, తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్, 30 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్, ఎంబీఏ కూడా చేశాడు, 45 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, 40 కోట్ల ప్రాపర్టీ ఉంది. అదేవిధంగా 29 సంవత్సరాలు, రెడ్డి క్యాస్ట్, హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు, ఐఐటి చేశాడు, ఇతను 1 crore ప్యాకేజీలో ఉన్నాడు, తను 70 కోట్ల ప్రాపర్టీ ఉంది. అలాగా కొన్ని వర్ణాలలో కొన్ని అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మనకి ఎక్కువగా ఉన్నారు అనుకునే కాదు, సమయాభావం వల్ల కొన్ని వర్ణాలు ఒక్కొక్కసారి ఎక్కువ ప్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది. ఎస్సీ మాదిగ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'4" హైట్, యూఎస్లో ఉంది, పిల్ల 130Kలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'3" హైట్, బీటెక్, ఐఐటి, ఈఎంఐ హైదరాబాద్లోనే 12 లక్షల ప్యాకేజీలో ఉంది, తగినటువంటి వరుడు కావాలి. మాదిగ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'11" హైట్, ఎంహెచ్ఎస్ యూఎస్లో 180Kలో ఉన్నాడు, I-140 కూడా ఉంది, ఇతనికి తగినటువంటి వధువు కావాలి. యూఎస్ వెళ్ళడానికి ఇష్టపడి లేదా యూఎస్లో ఉన్న అమ్మాయి అయినా సరే వీళ్ళకి ఓకే. అదేవిధంగా ఎస్సీ మాదిగ క్యాస్ట్, 26 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, బెంగళూరులో 20 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పిల్లాడికి తగినటువంటి వధువు కావాలి, వెల్ సెటిల్డ్. ఎస్సీ మాదిగ క్యాస్ట్, 27 సంవత్సరాలు, 5'11" హైట్, బీటెక్, గవర్నమెంట్ ఎంప్లాయ్ అండి. గవర్నమెంట్ ఎంప్లాయ్ కావాలని చాలామంది కోరుకుంటూ ఉంటారు. 12 లక్షల జీతంలో ఉన్నాడు, ఎవరైనా వెంటనే సంప్రదించవచ్చు. ఎస్సీ మాదిగ క్యాస్ట్, 28 సంవత్సరాలు, 5'10" హైట్, బీటెక్, ఓన్ బిజినెస్ ఉంది, 35 నుంచి 40 లక్షల దాకా సంవత్సరానికి తను సంపాదిస్తున్నాడు, హైదరాబాద్లోనే 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. అందువల్ల మాదిగ క్యాస్ట్ వాళ్ళు కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. రైట్ లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు కనుక పెళ్లి సంబంధాల కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి లక్ష్మి గారి దగ్గర మీకు తగిన సంబంధాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళ స్పెషల్ ప్రోగ్రామ్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.